ఉద్యోగులకు పెన్షనర్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఏప్రిల్ నుంచి ఉద్యోగుల బిల్లులు చెల్లిస్తామంటూ నెలకు 500 కోట్ల నుంచి 600 కోట్లు విడుదల చేస్తాం. బకాయిల కోసం ఉద్యోగులు తిరగాల్సిన పని లేదంటూ ఉద్యోగ జేఏసీ నేతల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలియడం జరిగింది. రాష్ట్రంలో పెండింగ్ బిల్స్ కోసం ఉద్యోగులు తిరగాల్సిన పని లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఏప్రిల్ నుంచి ఉద్యోగులను పెండింగ్ బిల్స్ ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తామని వారు చెప్పడం జరిగింది. నెలకు 500 నుంచి 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని వివరించారు. శుక్రవారం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలతో బట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి 10,000 కోట్ల బకాయిలను చెల్లించామన్నారు. దశాబ్దాలుగా పనిచేసిన ఉద్యోగులు దాచుకున్న డబ్బు కోసం పడుతున్నటువంటి ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అర్థం చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి 5,000 కోట్లు బిల్లులను పెండింగ్లో ఉంచిందని వివరించారు. గత 14 నెలల కాలంలో కొంత బకాయిలు జమ అయ్యాయని, పాత కొత్త పెండింగ్ బిల్స్ అన్ని కలిపి 10,000 కోట్లు తమ ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు.